రైట్, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే జాతీయ రాష్ట్ర ముఖ్య నేతలతో కలిపి 40 మంది స్టార్ క్యాంపియనర్ల లిస్టు ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బాధ్యతలు అప్పగించిన ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర జాతీయ నేతలు ప్రచారం చేయనున్నారు. రైట్, ఇక డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి షరీఫ్, కాంగ్రెస్ బైపోల్ క్యాంపెయిన్ అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎట్లనైనా అధికార కాంగ్రెస్ గెలవాలని చెప్పి వ్యూహాలు చేస్తోంది. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఎట్లయితే శ్రీ గణేష్ని గెలిపించుకున్నారో అదే తరహాలోనే జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇదే అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా దఫల వారీగా రివ్యూస్ని కండక్ట్ చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పలుమార్లు జూమ్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయనేటువంటి అంశాలపైన గ్రౌండ్ జీరో నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకున్నారు. ఇక ఏఐసీసీ కూడా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. స్టార్ క్యాంపెయినర్స్ని జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలను కలుపుకొని మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసీసీ ప్రకటించింది. ప్రచార బాధ్యతలన్నింటినీ 40 మంది పైన ఉంచారు. అంతకంటే ముందే ఇక్కడి ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 3 మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేసింది. మంత్రుల్లో వివేక్ వెంకటస్వామి, తుమ్మల, పొన్నం ప్రభాకర్ ఈ 3 కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ మంత్రులుగా కొనసాగారు. దాదాపు అన్ని డివిజన్స్లలో షేక్పేట్, రహమత్ నగర్, బోరబండ ఇంకా పలు డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కలే తిరిగారు. ఒక్కో మంత్రికి మరో అదనంగా దాదాపు 19 మంది, అంటే మొత్తం 3 మంత్రులకు సంబంధించి వాళ్ళకి అనుసంధానంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని దాదాపు 19 మంది కార్పొరేషన్ చైర్మన్లకు ఇన్ఛార్జ్లను అనుసంధానం చేస్తూ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇన్ఛార్జీలు వివేక్ కావచ్చు, తుమ్మల, ప్రభాకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానం చేస్తూ ప్రతి డివిజన్స్లో గ్రాస్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలపైన పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలని చెప్పి వాళ్ళపైన టాస్క్ను ఉంచారు. ఇక ఇప్పటికే నామినేషన్ల పర్వం కంప్లీట్ అయిపోయింది, స్క్రూటినీ కొనసాగుతుంది, విత్డ్రాకి సమయం ఆసన్నమైంది. ఆ తర్వాత పోలింగ్కి కూడా సమయం దగ్గర పడుతుండడంతో పూర్తి స్థాయిలో గెలుపు లక్ష్యంగా పూర్తిస్థాయి ప్రచారంలో ముందుకు పోవాలని చెప్పి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంట్లో భాగంగానే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బస్తీ బాట ఉండనుంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కూడా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా తిరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి రోడ్ షోలు ఏర్పాటు చేస్తారా, అంటే బహిరంగ మీటింగ్ని ఏమైనా పెడతారా అనేటువంటి అంశాలపైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ క్యాబినెట్ మంత్రిని తట్టి చూసినా ఒకటే అంశాన్ని చెప్తున్నారు, ఈ బై ఎలక్షన్లో ఖచ్చితంగా మేమే గెలుస్తాం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా జూబ్లీహిల్స్ స్థానం ఉండే, సో ఆ రికార్డ్ని మళ్ళీ నవీన్ యాదవ్ రిపీట్ చేయబోతున్నారనేటువంటి అంశం. దాంట్లో భాగంగానే ర్యాలీకి వచ్చినటువంటి స్పందన ఏదైతుందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గెలుపు లక్ష్యాలు మా వైపు ఉన్నాయనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మేము ఇచ్చేటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఉచిత బస్సు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, ఆ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. గ్రూప్ 1కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ని విడుదల చేయడం, పరీక్షలు రాయడం, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం, ఇదంతా కూడా మాకు ఎంతో పెంచేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఎక్కడ కూడా గ్రూప్ 1 సర్వీసెస్ రాలేదు కాబట్టి సో యువత కూడా మా వైపు ఉంటారని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బస్తీ బాట సంబంధించి ఇప్పటికే ఒక రౌండ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక రౌండ్ వెళ్ళారు. ఆయా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు డివిజన్స్లకు వెళ్ళి అక్కడ బస్తీ బాటను చేపట్టారు. ఇంకా నెక్స్ట్ తదుపరి దఫా మరొకసారి బస్తీ బాటను ఏర్పాటు చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక 3 జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి మంత్రులు 3 ఎవరెడుతున్నారు, వివేక్ వెంకటస్వామి, తుమ్మల, ప్రభాకర్. ఈ దాదాపు 35 కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఉన్నటువంటి రోడ్లే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటన్నింటినీ కూడా అడ్రస్ చేశారు. మార్నింగ్ వాక్ని వివేక్ వెంకటస్వామి ఏర్పాటు చేశారు. మార్నింగ్ వాక్లో వచ్చేటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారో, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అంశం పైన గ్రాస్ లెవెల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళతో మాట్లాడి మీటింగ్స్ని కూడా కండక్ట్ చేశారు. కాబట్టి సో ఓవరాల్గా మా వైపు పెంచి ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. పైగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల అయినా సరే, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయినా సరే, గతంలో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కొట్లాడింది. ఇప్పుడు ఏ బై ఎలక్షన్ వచ్చినా లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూడా అధికార పక్షంలో ఉండి కొట్లాడబోతున్నాం. కాబట్టి
కాబట్టి గెలుపు ప్రాబబిలిటీస్ చాలా వరకు మా వైపు ఉంటాయనేటువంటి ఒక ధీమాను మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ ఏఐసిసి ప్రకటించిందో వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ ఏ రకంగా గెలుపొందాలి, ఏ రకంగా ప్రచారం చేయాలి, ఏ ఫార్మాట్లో ప్రచారం చేయాలి, పోలరైజ్ ఎట్లా చేసుకోవాలి, గెలుపుకు దోహదపడేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయనేటువంటి అంశాలపైన ఈ 40 మంది స్టార్ క్యాంపెయినర్స్లో జాతీయ స్థాయి నేతలు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. దాదాపు ఆల్మోస్ట్ అందరి మంత్రులకు సంబంధించి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసిసి ప్రకటించింది. కాబట్టి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు మాకు మెండుగా ఉన్నటువంటి ఒక ధీమాను మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది.